ఒక్కోసారి మన పిల్లల ముఖం చూసినప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుందో అంతే బాధ కలుగుతుందండి. అవునంటారా? కాదంటారా? మీరే చెప్పండి ఈ విషయం విన్న తర్వాత. ఏంటంటే అక్క ఏంటి ఇంత పెద్ద మాట అనేసింది పిల్లల గురించి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి. పిల్లల్ని ఎప్పుడైనా సరే మనం బాధలో ఉన్నప్పుడు వాళ్ళ మొఖం చూస్తే చెప్పలేనంత ఆనందం వస్తుంది. ఈ పిల్లల్ని చూసుకొని బతికేయొచ్చు కదా అనిపిస్తుంది. అదేవిధంగా మనం సోమరిపోతుతనంగా ఉన్నప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైనా, మనం ఆర్థికంగా సఫర్ అవుతున్నప్పుడైనా, మన పిల్లల మొఖం ఒక్కసారి చూసినప్పుడు చాలండి. వీళ్ళకి మనం ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వగలం, ఎలాంటి భవిష్యత్తు ఇవ్వగలం అని చెప్పేసి ఎన్నో రకాల బాధలు కలుగుతా ఉంటది. మనసుకి ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాం. అవునా కాదా చెప్పండి? సో, అలాంటి పిల్లల్ని మనం ఎప్పుడూ ప్రేమగా చూసుకోవాలంటే ఏం లేదండి. వాళ్ళకి తగ్గట్టు రేపు వాళ్ళు పెద్దయిన తర్వాత ఒకళ్ళ కింద చేయి చాచకుండా మనం సంపాదించి పెడితే చాలండి. పిల్లలకి ఆస్తులు, అంతస్తులు సంపాదిచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి రూపాయి గూడా అప్పు లేకుండా చేస్తే చాలు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటట్టు చదివిస్తే చాలండి. రేపు మనం ముసలివాళ్ళు అయిపోయి చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మన పిల్లలకి అప్పుడు మైండ్‌లో ఒక్కటే ఒక్కటి గుర్తు రావాలండి. ఏంటంటే మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారు, ఎలా సాకారు, ఎంత కష్టపడ్డారు అన్న ఆలోచన వాళ్ళకు వచ్చింది అంటే మన పిల్లల్ని మనం సక్రమంగా పెంచినట్టేనండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిచ్చి పెద్దవాళ్ళని చేసేది ఎందుకో కాదండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, అదేవిధంగా కని పెంచినందుకు ఒక ముద్ద పెడితే చాలు అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో, వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో